బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వెంటనే బీసీ కులగణన జరగాలి, జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ అమలు చేయాలి, ఇమ్మీడియట్ గా 1,00,000 కోట్ల బడ్జెట్ ను దశల వారీగా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి, ఇమీడియట్ గా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. ఇలా దాదాపు 9 మంది మంత్రులు ఉన్నారు బీసీ. మమ్మల్ని అడగొచ్చు, మీ ప్రభుత్వం అప్పుడు కూడా మేము అడిగినాం, అప్పుడు కూడా కొన్ని సాధించినాం. మరి మేము అనుకున్నాన్ని ఇవ్వనందుకే మీకు అధికారంలో ఇచ్చాం. మేము అనుకున్నామని చేయనందుకే మీరు ఇంకా ఎక్కువ చేస్తామన్నందుకు మీకు అధికారంలోకి ఇచ్చింది. మీకు అధికారంలోకి ఇచ్చినప్పుడు మీరు చేస్తే జనాభా ప్రాతిపదిక మీద అందరికీ న్యాయం చేస్తే ఖచ్చితంగా మీ వెంట ప్రజలు ఉంటారు. కానీ మోసం చేస్తే ఈ జాతి ఊరుకోదు, ఖచ్చితంగా కొట్లాడుతుంది, తెగిస్తుంది. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ ఉద్యమం అనేది పుట్టుకొస్తుంది, ఈ ఉద్యమం అనేది నడుస్తుంది, దేశానికి ఆదర్శం అవుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వండి. ఈరోజు ఓబీసీ ముఖ్యం మన ప్రధానమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తే మీ పేరు చిరస్థాయి మిగులుతుంది, ప్రధానమంత్రిగా చిరస్థాయి మిగులుతుందేమో. కానీ 80 కోట్ల జనాభా నిన్ను ప్రధానమంత్రిగా కావాలని ఎన్ని కుట్రలు పనినా నిన్ను చేసి మూడోసారి కూడా. మరి ఈరోజు మంత్రిత్వ శాఖ ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించి న్యాయం జరుగుతూనే ఈ జాతి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. కనుక ఇమ్మీడియట్ గా కేంద్రంలో కూడా మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, బడ్జెట్లు కేటాయించాలి. ఈరోజు అన్నిట్లో ఉద్యోగం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఇమ్మీడియట్ గా కులగణన పైన ఒక డిసిషన్ తీసుకోకపోతే మాత్రం, కులగణన పైన ఒక డిసిషన్ తీసుకోకుండా కాలయాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో సత్యాగ్రహ దీక్షలని, రేపు మీటింగ్ తర్వాత జిల్లా స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ స్థాయి నుంచి తాలూకా కాన్స్టిట్యున్సీ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి ఓబీసీల పైన నిర్మాణం జరిపి ఇది దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ సవరణ చేసేంత వరకు, ఒకనాడు ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ములికి అమలు చేయాలన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అమలు చేయకుండా రాజ్యాంగ సవరణ చేసి కూడా చేయడం జరిగింది. ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేసింది. కనుక ఏ రాష్ట్రాల్లో వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళు రిజర్వేషన్లు కల్పించుకునేటట్లు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎవరి మీదనో కోపం కాదు, ఎవరి మీదనో ద్వేషం కాదు, ఏ పార్టీ మీదనో కోపం కాదు, ఏ పార్టీ మీద ద్వేషం కాదు. ఇవాళ మీరు అధికారంలో కాబట్టి అడుగుతా ఉన్నాం, మీరేం చేసారు, ఆ పార్టీ ఏం చేసారు, ఈ పార్టీ ఏం చేసింది అనొచ్చు. ఏ పార్టీ ఏం చేసేందుకు మీరు చేస్తారని ఇచ్చారు, మీరు చేయని అడుగుతా ఉన్నాం. మేము చేసే కాదు చేసినాం, ప్రజలకు తెలుసు. బీసీలకు ఎన్ని హాస్టల్స్ పెట్టినామో, మార్కెట్ యార్డులలో రకరకాల పోస్టులలో ఎన్ని రిజర్వేషన్ కలిగించినామో, రిజర్వేషన్ లేని ప్లేస్ ఎంతమందికి ఎమ్మెల్సీ గారి స్థానం కలిగించినామో చేశాం. మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకు మీకు అధికారం ఇచ్చిండ్రు, గుర్తుపెట్టుకొని